మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో మరాఠీ యోధుడు ఛత్రపతి శివాజీ జయంతి ఘనంగా జరిపారు. ఇక ఛత్రపతి శివాజీ 395వ జయంతి పురస్కరించుకొని స్థానిక ఛత్రపతి యువసేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలు పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన యోధుడు, హిందూ సామ్రాజ్య స్థాపన కోసం కృషి చేసిన మహనీయుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ అని అన్నారు. ఛత్రపతి శివాజీ మహారాజు చూపిన మార్గంలో యువత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. రోజు రామాయంపేట మున్సిపాలిటీలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో అందరూ కూడా స్థానికంగా ఉన్నటువంటి అందరూ నాయకులు, వివిధ పార్టీల నాయకులు, అదేవిధంగా యూత్ కూడా అందరూ కూడా పాల్గొనడం జరిగింది. నేను ఒకటే సమాజానికి కానీ అదేవిధంగా ప్రస్తుతం ఉన్న సమాజంలో యువతను కోరుకుంటున్నా, అప్పుడు ఏదైతే సనాతన హిందూ ధర్మం కోసము ఛత్రపతి శివాజీ లాంటి వారు ఏదైతే పోరాటం చేసిరో, వారి ప్రాణాలను త్యాగం చేసిరో, మనం ఇప్పుడు ప్రాణత్యాగం చేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను గమనించి హిందూ ధర్మానికి ఎక్కడ ఏ ఆపద వచ్చినా అందరూ కూడా ఒకే వేదికగా కాషాయ జెండా కింద నిలబడాలని చెప్పేసి తన ప్రాణాలను లెక్క పెట్టకుండా కృషి చేసి ఈరోజు హిందూ దేశం ఈ విధంగా మనం రక్షణగా గోడను ఇస్తుందనేది యువత తప్పుదారి పట్టకుండా ఈ యొక్క కార్యక్రమాల ద్వారా ప్రతి ఒక్కరికి పోయి వాళ్ళ బాధ్యత తీసుకొని ఖచ్చితంగా దేశానికి ఆశిస్తున్నాం. అలా చెప్పినట్టు రామంపేట మున్సిపాలిటీలో ఏదైతే ఈ బైపాస్ నుంచి ఆ బైపాస్ దాకా రోడ్డు సెంట్రల్ లైటింగ్ల ఇటువంటి మహనీయుల విగ్రహాలకు ప్రత్యేకంగా నిధులు ఎమ్మెల్యే గారితో చెప్పి రామంపేట అభివృద్ధి కోసం ఇటువంటి ఆచరణాత్మకమైన ప్రతి నాయకుడిది నివాళులు అర్పిస్తూ వాళ్ళందరి విగ్రహాలు ఏర్పాటు చేద్దాం. అదేవిధంగా ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని కూడా మనకి చౌరాస్తాలో ఏర్పాటు మీ అందరికీ సవినయంగా తెలియజేస్తూ రాబోయే మన ముఖ్యంగా రామాయంపేట పట్టణంలో యువత కూడా కొంతమంది విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. వాళ్ళందరినీ కూడా కంట్రోల్ చేయవలసిన బాధ్యత అన్ని రాజకీయ